తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల్లో కొందరిని మారుస్తారన్న ప్రచారం జరుగుతుంది. గందరగోళం ఉన్న 4-5 స్థానాలపై స్పష్టత ఇవ్వనున్న టీడీపీ అభ్యర్థులందరికీ బీ ఫామ్లు అందజేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసింది. 21న బీ ఫారాలు తీసుకోవాలని క్యాండిడేట్లకు సమాచారం అందడంతో ఈలోగానే అభ్యర్థుల మార్పుపై క్లారిటీ రానుంది. ఉండిలో ఇప్పటికే ఎమ్మెల్యే రామరాజుని అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీ ఆయన మార్చి నర్సాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పేరు ప్రకటించడం ఖాయమైంది అంటున్నారు. జనసేన అభ్యర్థులందరికీ బీఫారాలు అందజేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. అయితే కూటమిలో ప్రధాన పక్షమైన టీడీపీ ఇంకా బీఫారాలు ఇవ్వలేదు. ఇప్పటికే ప్రకటించిన కొన్ని స్థానాల్లో అభ్యర్థుల్ని మారుస్తారన్న ప్రచారంతో టీడీపీలో ఒకంత గందరగోళం కనిపిస్తోంది. తాజాగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జోనల్ ఇన్ఛార్జీల సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు ఆ మార్పులు చేర్పులపై క్లారిటీ ఇచ్చారట. నరసాపురం సిట్టింగ్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు అదే లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని ఉండి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమైందంటున్నారు. నరసాపురం ఎంపీ స్థానం పొత్తులో బీజేపీకి వెళ్లింది. రఘురామ కోసం ఆ సీటుని తమకివ్వాలని చంద్రబాబు కోరిన బీజేపీ నాయకత్వం సమ్మతించలేదు. తమ అభ్యర్థి శ్రీనివాస్ వర్మకి గురువారం బీఫామ్ కూడా అందజేసింది. దాంతో రఘురామని ఉండి అసెంబ్లీ స్థానంలో పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయించారట. అక్కడ టీడీపీ తమ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుని ఇదివరకే ప్రకటించింది. ఆయనకు నచ్చజెప్పి పోటీ నుంచి విరమింపజేసే బాధ్యతను చంద్రబాబు తమ పార్టీ నేతలకు అప్పగించారంటున్నారు. ఈ క్రమంలో రామరాజుని పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించే అవకాశం కనిపిస్తోంది. నరసాపురం సీటు గల్లంతైనా తాను పోటీలో ఉండడం ఖాయమని ముందు నుంచి చెప్తూనే ఉన్నారు రఘురామరాజు. అది జరిగే పరిస్థితి కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో మనకున్న ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని అనొచ్చేమో అనేద్దాం. ఈ డ్రగ్ ఆంధ్రప్రదేశ్ని, ఈ బ్యాడ్ ఇమేజ్ని, రుణాంధ్రప్రదేశ్ అనే బ్యాడ్ ఇమేజ్ నుంచి బయటపడేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యం చాలా అవసరం. కాబట్టి దీని గురించి మరింత చొరవ తీసుకుని వీలైనన్ని ఎక్కువ మీటింగ్లు, అలాగే నేను అసెంబ్లీకి చేస్తానా పార్లమెంట్కి చేస్తానా అనేది ఇంకా అస్పష్టత కాస్త ఉన్నప్పటికీ నేను ఎక్కడ పోటీ చేసినా వారు వచ్చి క్యాంపెయిన్ చేయాలని కూడా వారి సహకారాన్ని కూడా నేను కోరటం జరిగింది. ఎప్పటి నుంచో కూడా పవన్ కళ్యాణ్ గారికి నాకు చాలా సన్నిహిత స్నేహం ఉంది. వాళ్ళ అన్నగారితో ఇంకా ఎక్కువ స్నేహం ఉంది. చిరంజీవి గారు నేను మంచి స్నేహితులు. అదే స్నేహభావంతో ఆయన తప్పకుండా ఈ విజయానికి అండగా ఉంటారని చెప్పి నాకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. వారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. అనకాపల్లి జిల్లాలోని మాడుగులలో కూడా టీడీపీ తమ అభ్యర్థిని మార్చనున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ అంతకుముందు ఎన్ఆర్ఐ పైలా ప్రసాదరావుకి సీటిచ్చారు. కానీ ఆయన క్షేత్రస్థాయిలో ప్రచారంలో వెనకబడ్డారని అధినాయకత్వానికి నివేదికలు అందాయట. దాంతో పెందుర్తికి చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని మాడుగుల నుంచి పోటీ చేయిస్తారట. పొత్తులో భాగంగా పెందుర్తి జనసేన ఖాతాలోకి వెళ్లడంతో బండారు కొంత అసంతృప్తితో ఉన్నారు. అందుకే ఆయన్ని మాడుగుల బరిలో దింపాలని చంద్రబాబు భావిస్తున్నారట. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్సీ నియోజకవర్గమైన మడకశిరలో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థి అనిల్ కుమార్ని మార్చడం ఖాయమంటున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి వర్గం గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఈ సీటును పార్టీ దళిత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజుకు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దళిత వర్గంలో మంచి పట్టున్న రాజుది అనంతపురం జిల్లానే. బాపట్ల లోక్సభ అభ్యర్థిగా కూడా రాజు పేరు పరిశీలించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి అభ్యర్థిగా ప్రకటించిన జయచంద్రారెడ్డి కూడా ప్రచారంలో వెనకబడిపోయారని టీడీపీ అధిష్టానానికి రిపోర్టులు అందాయట. అదీగాక ఆయన అభ్యర్థిత్వాన్ని టీడీపీ జనసేన శ్రేణులు ముందు నుంచి వ్యతిరేకిస్తున్నాయి. పైగా వైసీపీ నేతలతో ఆయనకు వ్యాపార సంబంధాలున్నాయన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. ఆయన వైసీపీ కోవర్ట్ అని కూటమి శ్రేణులు తీవ్ర ఆరోపణలు చేశాయి. దాంతో తంబళ్లపల్లి అభ్యర్థిని మార్చడం ఖాయమైందంటున్నారు. ఆయన స్థానంలో మదనపల్లి మాజీ ఎమ్మెల్యే దొమ్మాలపాటి రమేష్ సతీమణి సరళారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్, కొండా నరేంద్ర పేర్లు వినిపిస్తున్నాయి. ఏలూరు జిల్లా దెందులూరు అసెంబ్లీ స్థానంపై కూడా ఉత్కంఠ నెలకొంది. తమకిచ్చిన అనపర్తి సీటుని టీడీపీకి తిరిగివ్వాలంటే తమకి దెందులూరు ఇవ్వాలని బీజేపీ నాయకత్వం షరతు విధించింది. అయితే ఇక్కడ టీడీపీ ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ ఒత్తిడితో ప్రభాకర్కి నచ్చజెప్పడానికి టీడీపీ నాయకత్వం పార్టీ నేతల్ని ఆయన వద్దకు పంపింది. అయితే ఆయన తప్పుకోవడానికి ఇష్టపడలేదట. అక్కడి పార్టీ నేతలు కూడా ఆయనకే గట్టిగా మద్దతిస్తున్నారు. ఏలూరు లోక్సభ అభ్యర్థి
పుట్టా మహేష్ యాదవ్ సైతం చింతమనేనిని మార్చడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏది ఏమైనా మరికొద్ది గంటల్లో ఆయా సెగ్మెంట్లలో గందరగోళానికి తెరదించనుంది టీడీపీ. ఆ క్రమంలో టీడీపీ నాయకత్వం తమ అభ్యర్థులకి బీ ఫారాల్ని ఈ నెల 21న పంపిణీ చేయనుంది. తమ అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థుల్ని ఆ రోజున కేంద్ర కార్యాలయానికి పిలిపించి ఇవ్వాలని నిర్ణయించారు. అదే రోజు వారితో ప్రమాణం చేయిస్తారు. స్వీకార కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. మరి చూడాలి ఈ అభ్యర్థుల మార్పు వ్యవహారం ఏ రచ్చకు దారితీస్తుందో.